కాళేశ్వరంలోని సరస్వతి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజు పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పవిత్ర స్నానాలు చేసిన భక్తులు ముక్తీశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారు. ఏర్పాట్లు బాగున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 7వ రోజు సరస్వతి పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించి ముక్తీశ్వరుని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. ముక్తినాథుడి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుందని భక్తులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసిందని, ఎలాంటి అసౌకర్యం లేకుండా పుష్కర స్నానాలు చేశామని చెబుతున్నారు. పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లేలా ఎడ్ల బండ్ల ఏర్పాటు చేశారు. చిన్నప్పుడు ఎడ్ల బండ్లలో ప్రయాణించామని, ప్రస్తుతం మళ్లీ ఇలా ఎక్కామని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షణ బోటు ద్వారా గోదావరిలో ప్రయాణం చేశారు. పుష్కరాల్లో భాగంగా భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరి నదిలో విధులు నిర్వహిస్తున్న గజ ఈతగాళ్ల సేవలను అభినందించారు. ముక్తినాథుడి దర్శన క్యూలైన్లలో ఏర్పాట్లు సరిగ్గా లేవని, చిన్నపిల్లలతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భక్తులు అంటున్నారు. తాగునీరు సదుపాయం కల్పించాలని అధికారులను కోరుతున్నారు.